అందరికీ నమస్తే. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా, ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామాల్లో చూసినా, ఏ గల్లీల్లో చూసినా కూడా ఇందిరమ్మ ఇండ్ల గురించలే ముచ్చట. ఇందిరమ్మ ఇండ్లు ఏమైపోయినాయి? అర్హులకే వచ్చినాయా, అనర్హులకే వచ్చినాయా, కాంగ్రెస్ వాళ్ళకే వచ్చినాయా, లేదా బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చిర్రా, ఎక్కడి నుంచి రికమెండేషన్లు వచ్చినాయి, నిజంగా డేరాలు వేసుకున్న వాళ్ళకి, గుడిసేసుకున్న వాళ్ళకి వీళ్ళకే ఇల్లులు వచ్చినాయా అనేటటువంటి ప్రస్తావన జరుగుతూ ఉన్నది. ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసులలో లిస్టులు పెట్టిండ్రు అధికారులు. ఆ లిస్టులు చూసేటటువంటి ప్రయత్నం, ఎందుకంటే జనవరిలో గ్రామ సభ పెట్టి కొన్ని పేర్లను అనౌన్స్ చేశారు. పెట్టిన తర్వాత ఆ పేర్లలో అవకతవకలు ఉన్నాయి, అనర్హులకు కూడా వచ్చినాయి, దళితులకి తర్వాత ఎస్టీలకి తక్కువగా వచ్చినాయి అని చెప్పి ఇట్లా అనేకమైనటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో లేదు ఈ లిస్టు ఫైనల్ కాదు, మేము మళ్ళొక లిస్టు అర్హులది తీసుకొస్తామని చెప్పి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రి గారితో సహా చెప్పారు. చెప్పిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మిగతా గ్రామాలను కూడా తీసుకున్నారు. ఇట్లా నడుస్తా ఉన్నది. ఇట్లా నడుస్తా ఉంటే ఇప్పటికీ కూడా అనర్హులకి చాలా మందికి ఇల్లు అయితే రాలేదని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఆ గుడిసె దగ్గర కానీ, రేకుల దగ్గర కానీ, లేకపోతే పెంకుటిల్లు మొత్తం కూలిపోతున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. డేరాలు కట్టుకున్న కూడా ఇల్లులు రాలేదు అనేది ప్రధానంగా కొన్ని జిల్లాలలో వినపడుతున్న చర్చ. ఇక్కడ మంత్రులు ఏం చెప్తున్నారు? మేము ఖచ్చితంగా స్క్రూటినీ చేస్తా ఉన్నాం, మా యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ కి విరుద్ధంగా కడితే ఒకవేళ అప్పుడే క్యాన్సిల్ చేసేస్తాం, లేకపోతే ఆ అధికారి మీద సస్పెన్షన్ వేటు వేస్తాం. సో ఇది కదా జరుగుతున్నటువంటి చర్చ. కొంతమంది ఊళ్ళో మేము 50,000 లంచం ఇచ్చినాం, 30,000 లంచం ఇచ్చినాం, కొంతమంది మా పేర్లు రాలేదు, పేర్లు వచ్చిన వాళ్ళు కూడా మేము లంచం ఇస్తేనే వచ్చింది, మేము కాంగ్రెస్ పార్టీ నాయకులమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే. మొన్న ఒక ఆయన టవర్ కూడా ఎక్కిండు, ఒక ఆయన ఇంకో ఆఫీస్ ఎక్కిండు. సో ఇట్లా నడుస్తున్న అసలు ప్రభుత్వ లక్ష్యం ఏంటిది? ప్రభుత్వం ఏం చెప్పింది? మొదట మేము ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, నియోజకవర్గానికి 3,500 చొప్పున, అసలు 3,500 చొప్పున ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాం, 5 లక్షల రూపాయలు మీకు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకోండి అని చెప్పిర్రు. మీకు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకోండి అని చెప్పిండ్రు. దా తర్వాత లేదు 500 నుంచి 600 మరి చదరపు గజాలు, అడుగులు అయ్యి అని చెప్పి మళ్ళీ లెక్క చెప్పుకుంటూ వచ్చిర్రు. దీంట్లో ఏమైతా ఉందంటే అనేక మంది పేద మధ్యతరగతి ఫ్యామిలీలే ఒక 5 సంవత్సరాల క్రితమో, 10 సంవత్సరాల క్రితమో, ఒక 7-8 సంవత్సరాల క్రితం ఏం చేసిర్రంటే ఆ స్తోమత ఉన్నట్టు, లేకపోతే ఒక 2 గదులో లేకపోతే ఒక 4 గదులో పెట్టి చిన్నగా బేస్ మఠం వేసుకొని పిల్లర్లు లేపిర్రు. సో పిల్లర్లు లేపుకుంటే మరి ముందుగానే చెప్పాలి కదా, మీకు ఒకవేళ జాగ ఉన్నట్లయితే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లర్లు ఉత్తగా బేస్ మఠం పిల్లర్లు కొంతమంది పోసిర్రు, కొంతమంది పోయలేదు కూడా. వీళ్ళు ఏం చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు ఈ సమస్యతో ఉన్నోళ్ళు. వీళ్ళు పోయి పక్కన ఒక చిన్న గుడి చేసుకొని అక్కడే ఉంటారు, చిన్న గుడిచనో లేకపోతే రేకుల షెడ్ వేసుకొని ఉంటుంది ఒక ఫ్యామిలీ. ఇక ఫ్యామిలీలో 2 భార్య భర్తలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, ముసలోడు ఉంటాడు, ముసళ్ళు ఉంటారు, ఇట్లా వీళ్ళంతా ఉంటారు. అప్పుడప్పుడు చుట్టాలు రావాలి పోవాలి. ఏకదమ్గా ఏం చేశారంటే పాపం బాగా పరిస్థితి బాగలేదు, వీళ్ళ పరిస్థితి బాగలేదు అని చెప్పి ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొచ్చి వాళ్ళ పేర్లు లిస్ట్ లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేర్లు ఫైనల్ అయిపోయిన తర్వాత గిట్లుంటే కుదరదు. ఇది కట్టుకోవడానికే ఆయనకు ఒక 2 లక్షలు లేకపోతే 3 లక్షలు అయింది. నువ్వు నిజంగా యాక్సెప్ట్ చేసి ఆయన కొద్దిగా సపోర్ట్ ఇస్తే నువ్వు ఇచ్చే 5 లక్షల రూపాయలతో 8 లక్షల రూపాయలు స్లాబ్ పోసుకొని ఆ ఇంట్లో ఉంటాడు కదా. కానీ ఏం చేశాడంటే ఈయన అనర్హతగా గుర్తించాడు. ఒకవేళ నువ్వు చెయ్యాలి అంటే అది కూడా ఏకదం 1 రోజు 2 రోజులు టైం ఉండగానే నువ్వు వెంబటే ఇది మొత్తం పునాదులు సహా తెల్లదీయాలి, తీస్తేనే నీకు ఇల్లు ఇస్తాం. అసలు ప్రభుత్వ లక్ష్యం ఏంటిది? అరే పేదోడు ఈయన కట్టుకుంటుండు, సరే అని కొద్దిగా హెల్ప్ చేస్తే 5 లక్షలు ఇస్తే దీన్ని కొద్దిగా నిలబెట్టుకుంటాడు, ఆర్థిక స్తోమత బాగాలేదు, పిల్లగాలను చదివిపించుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇస్తే బాగుంటది కదా. ఇట్లా చాలా మంది రిజెక్ట్ చేశారు, చాలా మంది రిజెక్ట్ చేశారు. ఆయన ఉన్నోడా లేనోడా ఏంది కథ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, మంత్రులు చెప్పాలి, ఈయన్ని ఏ విధంగా మీరు రిజెక్ట్ చేశారు అది ఇలా మీరు సమాధానం చెప్పాలి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇల్లులు వచ్చినాయి. ఏం చెప్పారు ఫస్ట్ చెప్పిన ఒకసారి ఆ విషయం పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ తర్వాత విషయం 500 నుంచి 600 గజాలు వస్తాయి. కేసీఆర్ ఇల్లులు ఇస్త్రీలే కానీ అవి పొడుగుండవు. ఆ పెద్ద పొడుగున్నటువంటి అల్లుడు వస్తే ఆయన కింద కొంగి రావాలి, కాళ్ళు చాపితే పోయి గోడకు తగులుతాయి. ఇవన్నీ ఎన్నో మాటలు చెప్పారు. గింత రూములు మీరు ఎట్లనే కట్టుకోండి, మీ జాగాలు మీ ఇష్టం అని చెప్పి మరి ఇది ఎట్లా పెట్టిండ్రు?
ఇది ఎట్లా పెట్టిందండి. ఇంకో కన్ఫ్యూజ్ ఏంటి తెలుసా, ఇప్పటికే ఆల్రెడీ మళ్ళీ నిన్న సోషల్ మీడియాలో నడిచింది, నిన్న మొన్న రెండో విడత స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నారు. రెండో విడత స్టార్ట్ అయిపోయిందంటే చాలా మంది అర్హులు ఉన్న వాళ్ళకి ఏం చేశారంటే మీకు రెండో విడతలో పక్కా ఇస్తామని చెప్పారు. పక్కా ఇస్తామని చెప్పి ఇలా రెండో విడత కూడా రిలీజ్ అయిపోయింది. రేపో మాపో ఆ ఇళ్ళకు కూడా ముగ్గులు పోయిపోతున్నారు అని చెప్తున్నారు. అంటే పైలట్ గ్రామాల కింద ఎంపిక చేసింది అది మొదటి విడతనా, ఇప్పుడు ఆ మొదటి విడతలోనే వేరే గ్రామాలకు ఎంపిక చేసింది అది మొదటి విడతనా, ఏంది ఇదొక క్లారిటీ కావాలి ఇప్పుడు. లేకపోతే ఈ రెండు మొదటి విడతేనా, లేకపోతే పైలట్ గ్రామాల తర్వాత మిగతా గ్రామాలు చేసింది ఇది రెండవ విడతనా, లేకపోతే ఈ రెండు మొదటి విడతనే పెట్టి మళ్ళీ ఇంకొక విడత ఇప్పుడు తీసుకొచ్చిర్రా. మళ్ళా ఏం తెలియకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ ఆ అధికారులంతా కూడా కలిసి మళ్ళీ రెండో లిస్టు కూడా ఫైనల్ అయిపోయిందా. ఎందుకంటే రానులకు చాలా మందికి ఫర్ సపోజ్ ఒక మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఓ 150 మందిని సెలెక్ట్ చేసిర్రు. ఒకవేళ మైనర్ చిన్న గ్రామ పంచాయతీ అయితే ఓ 70 మందిని సెలెక్ట్ చేసిర్రు. సెలెక్ట్ చేసి మొదటి విడత ఏమని చెప్పారు అంటే ఎక్కడ ఒక 70 మందికి ఇచ్చారు, పేర్లు 150 చూపించారు. ఈ గ్రామంలో కూడా ఒక 70 చూపించి 35 మందికి ఇచ్చారు, మీకు రెండో విడత ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతా ఉన్నది, రెండో విడత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నారు. రెండో విడత స్టార్ట్ అయితే మరి దీంట్లో పేర్లు తీసినరా, లేకపోతే ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత ఏ ఏ గ్రామాలకైతే మొదటిసారి ఇస్తా ఉన్నారో అది కూడా మొదటి విడత. సో ఇట్లా అనేక రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ అడిగితే చక్కగా చెప్పడు, ఎంపీడీఓ అడిగితే చక్కగా చెప్పడు, ఆడ అధికారులు అడిగితే చక్కగా చెప్పరు. ఎట్లా చేయబోతా ఉన్నారు, అసలు బిల్లులు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, ఇచ్చిన వాళ్ళకైనా సరే పూర్తిగా బిల్లులు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు. బిల్లులు కూడా చాలా మంది రాలేదు అని చెప్పేసి మొన్న ఆ మెయిన్ ఈనాడు దినపత్రికలు కూడా వచ్చింది, ఇల్లు చాలా కష్టమైపోతున్నాయి. ఆయన పీక్కున్నాడు కట్టుకున్నాడు కానీ మరి మేము టకాటకా ఇచ్చేస్తామని చెప్తున్నారు కానీ బిల్లులు అసలు ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి వరకు ఇస్తారు అనేది కూడా మరి ప్రజలకి. సో ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రానికి కొద్దిగా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది, ఏది మొదటి విడత, ఏది రెండో విడత, పైలట్ గ్రామం తర్వాత ఎంపికల గ్రామాలు రెండు మొదటి విడతలేనా, లేకపోతే అదో మొదటి విడత రెండో విడత, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇవ్వబోయేది మూడో విడతనా. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఎవరెవరికైతే సెలెక్ట్ అయితే చేసిర్రో మరి ఆ సెలెక్షన్ చేసిన వాళ్ళకి సో ఎప్పుడెప్పుడు పైసలు ఇవ్వబోతా ఉన్నారు, అధికారులు రావాలన్నా అధికార పర్మిషన్ తీసుకోవాలా, వీటన్నిటిని కూడా మరి దయచేసి ప్రభుత్వం ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి. అక్కడ అధికారులన్నా కనీసం క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అధికారులు ఏమిటి ఓ 10 సార్లు 20 సార్లు పిలిస్తే గానీ ఆయన వచ్చి ఫోటో దింపుకున్నటువంటి పరిస్థితి, పేరు వచ్చింది కానీ ఆయన వచ్చి ఫోటో దింపుకోడు. సో ఇట్లా అనేక రకమైనటువంటి మరి డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మరి రెండో విడతేది మూడో విడతేది ఎప్పుడెప్పుడు పైసలు ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆ విడత ఏదైతే ఉందో ఆ పైలట్ గ్రామాలు తర్వాత ఇచ్చినది అది పోయిన సంవత్సరందా లేకపోతే ఈ సంవత్సరందేనా, మళ్ళీ ఇప్పుడు 2024-25 అయిపోయింది, 25 to 26 మళ్ళీ తీయబోతా ఉన్నారా ఎట్లా అనేది ఇవన్నీ కూడా మరి అధికారులు ఎవరెవరైతే ఆ రెవెన్యూ శాఖ మంత్రి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే హౌసింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇట్లా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. అనేకమైన సందేహాల మీదకి మరి ప్రజలందరికీ కూడా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మాత్రానికి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై ఉంది.